ఆఫ్ మార్జిన్స్ అని చెప్పి మాట్లాడతారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీరు సినిమా చూసుంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో గేమ్ ఆఫ్ మార్జిన్స్ అని అనేది మీరు చూడాలి. భారతీయ జనతా పార్టీకి అంచనా ప్రకారం దిస్ ఈజ్ ఒక ఒపీనియన్ ఏందనంటే 41 to 43% ఉన్నది భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓట్ షేరు అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అట్లనే టీఎంసీకి ఏం చెప్తున్నాయి, అరౌండ్ సమ్ 43 to 45% అని చెప్పి చెప్తున్నాయి. ఇప్పుడు ఆడ మార్జిన్ ఎంత ఉంది ఫ్రెండ్స్, గెలుపు ఓటమిలకు 2 to 3% అనేది ఫ్లక్చువేట్ అవుతున్నది, స్వింగ్ అవుతున్నది. ఇప్పుడు సీట్ బై సీట్ బ్యాటిల్స్ ఎస్పెషల్లీ ముర్షిదాబాద్, మాల్దాల ఎంఐఎం అండ్ హుమాయూన్ కబీర్ పార్టీ ఏదైతే మన ఆమ్ జనతా అలయన్స్ ఉన్నదో ఈ పార్టీలు అక్కడ పోతే ఈ 2 to 3% అనేది స్వింగ్ అవుతుందా కాదా. అండ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి ధీటైన తన ప్రచార శైలిని పెట్టుకున్నది. ఎట్లా అంటే లోకల్ లీడర్షిప్ని లేపుతున్నది, డీసెంట్రలైజ్డ్ క్యాంపెయిన్ మొదలెట్టింది, కాన్స్టిట్యూషనల్ లెవెల్ అంటే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ నరేటివ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఏదో మోడీని చూసి మీరు ఓటేయండి అని అనేది కాకుండా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ అది మనకు లైట్గా తెలంగాణలో కూడా మనకు కనబడుతున్నది. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే నిన్న అసెంబ్లీ ముట్టడి, నాకు తెలిసి ఏ అధ్యక్షుడు కూడా అంత ధైర్యం ఇప్పటిదాకా చేయలే. అసెంబ్లీ ముట్టడి చేసే అంత బీజేవైఎం పోరలు చేసిర్రు, ఏబీవీపీ పోరలు కార్యకర్తలు చేసిండ్రు. కాకపోతే ఇక్కడ ఒక పార్టీ పిలుపునిచ్చి అది వేరే విషయం, అది ఏమైంది అని అనే దానికంటే పిలుపునియడం అసెంబ్లీ ముట్టడి అని అనేది. సో సువేంద్రి మన అధికారి ఎవరైతున్నారో నందిగ్రామ్కి ఏం చేస్తున్నాడు, ఇంకో కాన్స్టిట్యుయెన్సీలకి ఏం చేస్తున్నాడు అంటే పర్సనల్ డ్రివెన్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఇవాళ కొత్త అడుగు వేయబోతున్నది భారతీయ జనతా పార్టీ, టీఎంసీ అండ్ ఎంఐఎం ఇంకా హుమాయూన్ కబీర్ పార్టీ.